అనంతపురం జిల్లా కదిరిలో దారుణం చోటు చేసుకుంది. ఓ 4 ఏళ్ల బాలుణ్ణి అత్యంత కిరాతకంగా చంపాడు ఓ దుర్మార్గుడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. హంతకుడు మరెవరో కాదని, బాధిత కుటుంబానికి సమీప బంధువని పోలీసులు తేల్చారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా నంబుల పూలకుంట మండలం బందరు చెట్లపల్లికి చెందిన ప్రసాద్ కదిరి మున్సిపాలిటీలోని మూర్తిపల్లిలో నివాసముంటున్నాడు. గెరికపల్లికి చెందిన నీలావతితో కొన్నేళ్ల క్రితం ప్రసాద్కు వివాహం జరిగింది. వారి సంసారానికి గుర్తుగా ఓ కుమారుడు, ఓ కుమార్తె కలిగారు. కుమారుడు రూపేష్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బ్లడ్ క్యాన్సర్ రావడంతో ప్రసాద్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. కొడుకు అనారోగ్య పరిస్థితిని తలుచుకొని కలత చెందుతున్నాడు. తన భార్య లీలావతి సోదరుడు గంగాధర్ను పలుసార్లు ఆర్థిక సహాయం కోరగా గంగాధర్ దాదాపు 3 లక్షల వరకు సహాయం చేశాడు. ఈ క్రమంలో తాపీ పనులు చేసే ప్రసాద్ వ్యసనాలకు బానిసయ్యాడు. కుమారుడు రూపేష్ చికిత్సకు బావమరిది గంగాధర్ నుండి మరోసారి ఆర్థిక సాయం కోరాడు. ఈసారి సాయం చేసేందుకు గంగాధర్ తిరస్కరించాడు. తాను సాయం చేసే పరిస్థితుల్లో లేనని కరాఖండిగా చెప్పాడు. దీంతో ప్రసాద్ తన బావమరిది గంగాధర్పై కోపం పెంచుకున్నాడు. ప్రసాద్ కుటుంబంలో ఎప్పుడు గొడవలు జరిగినా గంగాధర్ జోక్యం చేసుకునేవాడు. ఈ వ్యవహారం కూడా ప్రసాద్కు నచ్చేది కాదు. గంగాధర్పై కోపం పెరుగుతూ వచ్చింది. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుండగా గంగాధర్ కుమారుడు హర్షవర్ధన్ చురుగ్గా ఉండడాన్ని ప్రసాద్ జీర్ణించుకోలేకపోయాడు. తనలాగే మీరు కూడా క్షోభ అనుభవించాలన్న పగతో హర్షవర్ధన్ను చంపాలని నిర్ణయించుకున్నారు. 2 నెలల నుండి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. పథకం రచించుకొని నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గరికపల్లి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పలకరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. మూర్తిపల్లికి వెళ్తున్నానని చెప్పి ఆ ఊర్లోనే ప్రసాద్ మాటు వేశాడు. నవంబర్ 26వ తేదీన అంగన్వాడీ సెంటర్ నుండి హర్షవర్ధన్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడి నుండి తోటకు తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. హర్షవర్ధన్ తల్లిదండ్రులు పొలానికి వెళ్తూ త్వరగా వచ్చేస్తామనే ఆలోచనతో బాలుని ఇంటి వద్దే ఉంచారు. ఇటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రసాద్ సరిగ్గా 12 గంటల 30 నిమిషాలకు ఎంట్రీ ఇచ్చాడు. ఇంటి వద్దనే ఉన్న బాలుడు హర్షవర్ధన్ను బయటకు తీసుకువచ్చాడు. ఎవరికీ తెలియకుండా తన బైక్లో ఎక్కించుకొని అక్కడి నుండి బయలుదేరాడు. మరికొమ్మ దిన్నే రోడ్డు పక్కన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. బాలుణ్ణి గొంతునులివి కర్కశంగా చంపేశాడు. మృతదేహాన్ని 15 కిలోమీటర్ల పైగా దూరంలోని నంబాల పూలకుంట మండలం మరికొమ్మ దిన్నే గ్రామ సమీపంలోని పొలాల్లో పడివేశాడు. ఏమీ ఎరగనట్లు గెరికపల్లికి వచ్చాడు. మాటలు రాని ఓ వ్యక్తి ప్రసాద్ కదలికలను గమనించి గ్రామస్తులకు తెలిపేందుకు ప్రయత్నించినా గ్రామస్తులు అర్థం చేసుకోలేకపోయారు. హర్షవర్ధన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పలుచోట్ల వెతికారు. వెంటనే తలుపుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని తండ్రి గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ఐ నరసింహులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున హర్షవర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. తర్వాత కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కదిరికి వచ్చి బాలుడి హత్య వివరాలను మీడియాకు వెల్లడించారు. హర్షవర్ధన్ను గొంతు నిలిమి చంపినట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. నిందితుడిని తొందరలో పట్టుకుని అరెస్టు చేస్తామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. తలుపుల పోలీస్ స్టేషన్ కి గరికిపల్లి నుంచి గంగాధర్, చంద్రకళ ఇద్దరు కూడా తల్లిదండ్రులు వాళ్ళు కొడుకు హర్షవర్ధన్ మిస్ అయినట్టు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం దాని మేరకు 67/25 మిస్సింగ్ కేసు మనం ఇమీడియట్ గా రిజిస్టర్ చేస్తూ టీమ్స్ ఫామ్ చేస్తాము. టీమ్ ఫామ్ చేసినప్పుడు మనకి ఎలాంటి క్లూస్ దొరకట్లేదు. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన క్లూస్ ప్రకారం వాళ్ళు హర్ష గారు అంటే వీళ్ళకి బావమరిది వరుస అవుతారు. వాళ్ళ పేరు ప్రసాద్, తమ్మకుట్టక ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళే ఇలాగా లాస్ట్ ఒక 1 month గా వెంట పడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈవెన్ నైట్ అన్ని కూడా మనకి సెపరేట్ టీమ్స్ ఫామ్ చేయడము, వెతకడం బేస్ చేసుకుని దాదాపు ఎర్లీ మార్నింగ్ 3 o'clock మన అన్ఫార్చునేట్లీ హర్షవర్ధన్ బాడీ మనకి ఎన్పి కుంటా లిమిట్స్ లో మరికొమ్మడిన్ జోకుల రోడ్ మధ్యలో మనకి బాడీ దొరికింది.
అంటే అది పేరెంట్స్ కి చెప్పడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రావడం మేరకు ఆ బాడీని మనం ఆ సీన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఎఫ్ఎస్ఎల్ టీమ్ కూడా పిలిపించి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో వాళ్ళ అబ్బాయి ఎక్కడ అంగన్వాడీ స్కూల్ వెళ్తున్నారో అంగన్వాడీ స్కూల్లో ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. దాంట్లో ప్రసాద్ అనే వ్యక్తి గత 2 నెలలుగా కూడా అబ్బాయిని ఫాలో చేస్తున్నట్టు, అంటే కంటిన్యూస్ గా వెళ్ళి కలవడము, అంటే దాంట్లో అంటే ఈ వ్యక్తి ఎవరు ప్రసాద్ మన మన ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు మూర్తిపల్లి కదిరితో చెందిన వ్యక్తి. వాళ్ళు రెగ్యులర్ గా ఈ గరికిపల్లికి వెళ్ళడము, అక్కడే టైం స్పెండ్ చేయడం అనేది మనకు జరుగుతుంది. దీని వెనక ఏముందని కొన్ని ఎంక్వైరీ తండ్రిని అడుగుతున్నప్పుడు, గంగాధర్ని అడుగుతున్నప్పుడు, ఎవరు హర్షవర్ధన్ అబ్బాయి చిన్నపిల్లలు చనిపోయారో వాళ్ళు తండ్రిని అడుగుతున్నప్పుడు, ఎందుకు ఈ ప్రసాద్ లాగా తిరుగుతున్నట్టు అడుగుతున్నప్పుడు, ప్రసాద్ వాళ్ళ కొడుకుకి కూడా ఆ బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు, దానికి గంగాధర్ దగ్గర ఫినాన్షియల్ సపోర్ట్ అడిగినట్టు, దానికి మనం ఉన్న వరకు సపోర్ట్ చేశాను, దాని తర్వాత చేయలేకపోయాము, అది కూడా కారణాలుగా ఉన్నట్టు మనకి వాళ్ళు గంగాధర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈవెన్ చంద్రకళ కూడా 11:30 వరకు కూడా అబ్బాయి ఆడుకుంటున్నారు. తర్వాత 12 గంటలు అప్పుడు మన ఎవరు ఈ ప్రసాద్ ఉన్నారో వాళ్ళు కూడా కరికపల్లిలే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. తర్వాత ప్రసాద్ అనే